హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 26 జూలై 2024 ఇది. సో ఈరోజు పెద్దగా ఏం జరగల, యాజువల్ డే లాగానే ఉంది, క్యాజువల్ డే. ఇక ఎలాంటి ఇన్సిడెంట్లు అయితే జరగల. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయితే అనిపించింది. మార్నింగ్ లేగానే బెంగళూరు ఏదో ఒక అమ్మాయిని చాకుతో చంపేసింది, పొడిచి చంపేశాడు. సో ఆ ఇన్సిడెంట్ ఒకటి, మళ్ళీ తమిళనాడు ఇద్దరు అబ్బాయిలు అలా చేసుకున్న సంగతి అయితే తెలుసుకుందాం. ఇంకొకటి ఆడు జీవితం అని ద గుడ్ లైఫ్ మూవీ అయితే చూసాం. మూవీ అయితే చాలా బాగుంది. సో ఈరోజు వీడియోలో ఇలాంటివన్నీ చెప్పుకుందాం. సో కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. పీజీ హాస్టల్లోకి వెళ్ళి అమ్మాయిని చంపాడంటే కొంచెం సేఫ్టీ లేదనే చెప్పొచ్చు. కలియుగమైన లాగానే ఉంది ఈరోజు ఇన్సిడెంట్లు అన్నీ చూశాక. మళ్ళీ ఇద్దరు అబ్బాయిలు తమిళనాడులో ఫుల్గా డ్రింక్ అదే మంది ఆల్కహాల్ ఎక్కిచ్చేసి వాడిని మత్తులో ఉన్నప్పుడు ఆయన రేప్ చేశాడు. చాలా క్రూయల్గా ఉంది. అది నవ్వుకునే విషయం అయితే కాదు, చాలా సీరియస్ సంఘటన చెప్పొచ్చు. సో అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. అటుపక్క అమ్మాయిల అబ్బాయిలు ఇలా దరిద్రం కలియుగమనే చెప్పొచ్చు ఇదంతా. సో ఇక గోట్ లైఫ్ స్టోరీ అయితే రియల్ స్టోరీ. అది ఒక రిఫరెన్స్ ఒక బుక్ నుంచి అయితే తీసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ అనే యాక్టింగ్ అయితే తీసింది. ఇక డైరెక్షన్ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా బాగా తీసుకున్నారు. కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ మొత్తం దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మూవీ స్టోరీ వచ్చేసరికి తను ఇల్లు కట్టుకుందామని కళతో వేరే కువైట్ అలా రీసెంట్గా చాలా జరుగుతున్నాయి కదా కువైట్ ఇన్సిడెంట్లు. ఇలాగే కువైట్ అయితే వెళ్తాడు. అక్కడ ఏజెంట్ అయితే మోసం చేస్తాడు. మోసం చేసి వీళ్ళని గొర్రెల దగ్గరను ఒంట్ల దగ్గర వీటి దగ్గర పెడతారు. సో వీళ్ళు పాస్పోర్ట్లు లాక్కొని హీరోని అయితే కొంచెం చిత్రహింసలు అయితే చేస్తూ ఉంటారు. ఆ గొర్రెల కాడే నీ జీవితం అన్నట్టు చెప్తారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని, అలాగే ఇద్దరు ఫ్రెండ్సే కానీ మోసం చేయటం వల్ల అలా ఇరుక్కుపోతారు. సో అక్కడి నుంచి ఎలా తప్పుకున్నాడు అనేది స్టోరీ. ఎలా తప్పించుకొని ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చాడు అనేది స్టోరీ. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక్కో సీన్ చూస్తూ ఉంటుంటే. ఎమోషనల్లో క్యారీగా అయితే బాగా చేశారు పృథ్వీరాజ్ సుకుమార్ అని. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దుబాయ్ వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంటుందా అక్కడ ఏజెంట్ మోసం చేస్తే? ఆ ఎడారి ఎండలో వాటర్ లేక స్నానం చేయలేక తను పడే బాధలన్నీ ఆ వీడియోలో అయితే చూపించారు, అదే ఆ మూవీలో అయితే చూపించారు. చాలా బాగుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్కి అయితే ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. మిగతా వాళ్ళు కూడా కీ రోల్ బాగా చేశారు. సో మూవీ అయితే చూసా, బాగుంది. సో ఈ ఇన్సిడెంట్లు అన్నీ జరిగిన తర్వాత ఈ మూవీ చూడాల్సి వచ్చింది. ఈ మూవీలో ఇదో బాధ, మళ్ళీ ఇంతలాగా ఏడిపించే వాళ్ళు ఉన్నారా అని. సో ఇది నా డైలీ లైఫ్లో ఇదో బ్లాగ్ అంతే. తెలుసు కదా, ప్రతిరోజు నా లైఫ్లో జరిగినవి అయితే షేర్ చేసుకుంటాను. సో నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయిన వాళ్ళు చూడకుండా అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పర్వాలేదు. సో నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. ఈరోజు డేట్ 26. ఏమి అద్భుతాలు జరగదా, ఫ్రైడే కదా, ఎలాంటి నాన్సెన్స్ న్యూసెన్స్ ఏమీ క్రియేట్ అవ్వాలి. సో సినిమాలన్నీ బాధలే క్రియేట్ అయినాయి, బయట సొసైటీలో జరిగినాయి. సో ఇంకా రేపటి బ్లాగ్లో కలుద్దాం, రేపు 27. సో రేపటి కోసం వెయిట్ చేస్తానండి. ఉంటా, బాయ్, గుడ్ నైట్.